నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సనాతన ధర్మం చాలా గొప్పది. దీన్ని ఆచరించడానికి భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తారు, ఉత్సుకతగా ఉంటారు. ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నాను అంటే, భగవద్గీత మీద ప్రమాణం చేసి తమ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు ఆస్ట్రేలియాకు సంబంధించిన సెనేటర్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది వాస్తవం. భగవత్ మీద ప్రమాణం చేస్తే అంతా నిజమే చెప్తాం, అబద్ధం చెప్పం. ఎందుకు అంటే, దాని మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్తే అంతకంటే నీచుడు, దుర్మార్గుడు ఎవరుండరని, అసలు దాని మీద చెయ్యి పెట్టగానే అబద్ధం చెప్పాలి అనే ఆలోచన కూడా పోతుందని, భగవద్గీత యొక్క గొప్పతనం అదని మన పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్తూనే వచ్చారు. అది వాస్తవం కూడా. చాలా విషయాల్లో మనం చూసాం కూడా. అయితే ఈరోజు ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేశారట సెనేటర్. ఒకసారి ఆ వార్త చదువుతా చూడండి. భారత సంతతికి చెందిన వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంటుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన తొలి సెనేటర్ గా నిలిచారు. ఆయనకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్వాగతం పలికారు. లెబెల్ సెనెట్ బృందంలో వరుణ్ ఉండడం అద్భుతమని పేర్కొన్నారు. మొత్తానికైతే ఆస్ట్రేలియాలో వరుణ్ ఘోష్ భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన తొలి సెనేటర్ గా చరిత్రలో నిలిచిపోయారట. అది మన చరిత్ర గొప్పతనం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ గొప్పతనాన్ని తెలియక ఇక్కడ చాలా మంది ఒప్పుకోవడానికి అహం వచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ చాలా ఘోరాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి చూసినప్పుడైనా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.